హృదయం మురళి మూవీ రివ్యూ. అందరికీ నమస్కారం. ఈరోజు హృదయం మురళి సినిమా ఎలా ఉందో చూద్దాం. పాజిటివ్స్. ఇది ఒక సింపుల్, ఫీల్ గుడ్ రొమాంటిక్ కామెడీ. కథ కొత్తది కాకపోయినా దర్శకుడు దాన్ని ఫ్రెష్‌గా ప్రెజెంట్ చేశాడు. 90స్, 2000s నాటి నాస్టాల్జిక్ మూమెంట్స్ బాగా వర్క్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది. ఇంటర్వెల్ ఎపిసోడ్ మంచి ఫీల్ గుడ్ మూమెంట్‌ను ఇస్తుంది. అథర్వ తన పాత్రలో సహజంగా నటించి మెప్పించాడు. ప్రీతి ముకుందన్ తన పాత్రలో మంచి ట్విస్ట్‌తో ఆకట్టుకుంది. కయాడు లోహార్ తన పాత్రకు న్యాయం చేసింది. స్కూల్, కాలేజ్ కామెడీ సీన్స్ మంచి నవ్వులు పంచుతాయి. మామ పాత్రతో వచ్చే సన్నివేశాలు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతాయి. తమన్ సినిమాలో కీలక పాత్రలో కనిపించడం మంచి సర్ప్రైజ్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొన్ని సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. క్లైమాక్స్ సాంగ్, స్పెషల్ క్యామియోలు అభిమానులకు మంచి ట్రీట్. నెగెటివ్స్. కథ చాలా వరకు ఊహించదగ్గదే. సెకండ్ హాఫ్ కొంచెం సాగదీసినట్టు అనిపిస్తుంది. రన్ టైమ్ ఇంకొంచెం తగ్గించి ఉంటే బాగుండేది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగున్నా పాటల్లో ఎక్కువవి గుర్తుండేలా లేవు. కథలో పెద్దగా సర్ప్రైజ్లు లేకపోవడం కొందరికి మైనస్‌గా అనిపించవచ్చు. ఫైనల్ వెర్డిక్ట్. హృదయం మురళి ఒక క్లీన్, ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్. కథ కొత్తది కాకపోయినా మంచి కామెడీ, అందమైన పాత్రలు, నాస్టాల్జియా, ఎమోషనల్ మూమెంట్స్ సినిమాను ఆసక్తికరంగా నిలబెడతాయి. ఈ వీకెండ్ కుటుంబంతో కలిసి ఎలాంటి టెన్షన్ లేకుండా ఒక లైట్, ఫీల్ గుడ్ సినిమా చూడాలనుకుంటే హృదయం మురళి మంచి ఎంపిక. నా రేటింగ్ 2.75/5.